ఒకరోజు యాపిల్ పండుకి వాళ్ళ స్నేహితుడు మామిడి పండు కలుస్తాడు. కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా బాగున్నావా? నేను చూసి చాలా రోజులైపోయింది. అవునరా, మనం కలుసుకోక చాలా రోజులైపోయింది. ఏం బాగున్నావా? ఇంతకీ ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఏంట్రో ఆటో నడుపుకుంటున్నావా? అవునరా, ఆటో నడుపుకుంటున్నా. ఇంతకీ ఆటోని సొంతదేనా లేదా కిరాయికి తెచ్చుకొని నడుపుకుంటున్నావా? లేదురా, నా సొంతదే. ఈ ఆటో కొని కూడా సంవత్సరం అవుతుంది. అంతా బాగానే జరుగుతుందిగా. రోజుకి ఎంత వస్తాయేంటి? రోజుకొచ్చి ఒక 2000 దాకా వస్తాయిరా. ఒక 500 డీజిల్ తీసేసిన ఓ 1500 మిగులుతాయి. రోజుకి 1500? అంటే నెలకి 45,000. నేను అలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తే నాకు నెలకి 35,000. వీటికి ఆటో నడుపుకుంటేనే 45,000 వస్తున్నాయి. నేను ఆటో నడుపుకుంటా. ఇంకేంటి విశేషాలు? నేను వేరే ఊర్లో ఆ జాబ్ ఏం చేస్తావు? మన ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటున్నా. ఏం పని చేయాలనుకుంటున్నావురా? అదే నేను కూడా ఆటో తిప్పుకుందాం అనుకుంటున్నా. సరేలేరా, రేపు మనిద్దరం నేను కొన్న ఆటో షోరూమ్ దగ్గరికి వెళ్దాం. అక్కడైతే తక్కువ రేటుకి ఆటో ఇస్తారు. అలా మరుసటి రోజు ఇద్దరు బాడిగల కోసం అక్కడ ఆటోలు పెట్టి నిలబడి ఉంటారు. అప్పుడు అందరూ ఈ యాపిల్ పండు దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. మామిడి పండు కొత్త అయ్యి మామిడి పండు దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు యాపిల్ పండు ఇలా అనుకుంటాడు. అరే, అందరూ నా దగ్గరికి వస్తే పాపం వాడి ఇల్లు గడిచేదెలా? ఒక పని చేద్దాం. బాబు, చింతలపల్లి దాకా వస్తావా? నాకు ఒక సాయం చేస్తావా? ఏం సాయం బాబు? మరేమిటంటే, మా స్నేహితుడికి బాడిగలే రాలేదు. నువ్వు వెళ్ళి ఆ ఆటో ఎక్కుతావా? స్నేహితుడికి బాడిగలు రావట్లేదని నీ దగ్గరకు వచ్చిన జనాలను కూడా మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళమంటున్నావంటే నువ్వు చాలా మంచివాడివి బాబు. బాబు, చింతలపల్లి దాకా వస్తావా? వస్తాను, ఎక్కండి. అలా ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా ఆటో నడుపుకుంటూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.